శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మీకు మంచి చెడులు బాగున్నాయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో పలుకుబడి పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. బంధువులు అంటే బాగా ఇష్టపడుతుంటారు మీరు. అలాగే చంద్రుడు కూడా 9-10 తారీఖుల్లో ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి రవిదృష్టి ఉండడం వల్ల మరింత ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుందండి మీకు వృశ్చిక రాశి వారికి. పైగా సంగీతంలోనూ పాటలు పాడడంలోనూ మీరు బాగా ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కొని తీరుతారు. 9-10 తారీఖుల్లో కొంతమంది మీ జాతకాలు రీత్యా బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. ఒక అద్భుతం అండి. ముఖ్యంగా చెప్పాలంటే ద్వితీయ భావంలో ఇలా కాంబినేషన్ ఉందంటే చదువు కూడా బాగా వస్తుంది. 4th భావంలో రాహు అంత మంచి ఫలితాలు ఏమి ఇవ్వడండి. 4th భావంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. శరీరంలో పీడ, స్త్రీల వల్ల విరోధము, అలాగే తక్కువ వాళ్ళతోటి స్నేహము, సాన్నిహిత్యం కదండి, సాన్నిహిత్యం అంటుందండి. సో అదొకటి. అది పక్కన పెడతారండి. ఆభరణ యోగం మాత్రం మీకు ఉంటుంది. అలాగే రాహు వలన విదేశ ప్రాప్తి, విదేశాల్లో సంచరించడం జరుగుతుంది. గురుదృష్టి కూడా ఉండడం వలన, కుజుడు కూడా ప్రభావం ఉండడం వలన మీకు భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము ఉండడమే కాకుండా సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యత ఉంటుంది. ఏదైనా శనైశ్వరుడు మీకు 6వ భావం 5వ భావంలో అంత యోగ్యవంతమైన కాదండి. ఆయన పాపి మ్యాలిఫిక్ అయ్యాడు. అంటే పిల్లల వలన, మీ పుట్టే పిల్లల వల్ల కానీ, మీ ఆడపిల్లల వల్ల కానీ కొద్దిగా అసౌకర్యంగా మీకు ఉంటుంది. మంచి ఫలితాలు ఏమీ ఉండవండి. ఏదైనా శుక్ర ప్రభావం వలన వివాహాది వేడుకలో, అదే వివాహాలు కుదరడాలో, భార్యాభర్తల యొక్క అనురాగ, ఆప్యాయత, దాంపత్య జీవితము, శుక్రుడు కదా 7వ భావంలో ఉన్నాడు కదా, బాగా ఉంటుంది. కానీ ఆయన శుక్రుడు మంచివాడు కాదని మీరు పరమ పాపి అవుతాడు ఆయన. అదొక ఇబ్బందికరమైన వాతావరణం. ఏదైనా అష్టమస్థానంలో రవితో కలిసిన గురుడు కూడా మంచి ఫలితాలు ఎవరు ధనప్రాప్తిని కలిగిస్తారు. ఇటువంటి కోర్టు కేసు కన్నా కోర్టు వ్యవహారాల్లో అంటే వాటిల్లో మీకు బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా బుధుడు ప్రభావం వల్ల ఉన్నతమైన విద్య మాత్రం వస్తుంది. బహుశా విదేశాలకు వెళ్ళొచ్చు. కర్కాటకంలో బుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడంటే విదేశ ప్రాప్తి. విష్ణు సహస్రనామాలు కానీ విష్ణువునికి పూజించడం వల్ల ఇంకెక్కడ ఆగకుండా అద్భుతంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన విద్య వస్తుంది. అలాగే దేవాలయాలు, దైవ దర్శనాలు మీరు చేసుకోబోతున్నారు. బహుశా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విష్ణు ఆలయాలు సందర్శించకపోతున్నారు మీరు. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామివారిని కానీ అట్లాగా శివుడికి అభిషేకాలు చేయించుకోవడం బుధుడికి ప్రభావం. సో ఇదంతా బాగుందండి. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ సంబంధించిన స్టేషనరీ బిజినెస్, ఫుడ్ బిజినెస్, ఇవన్నీ కూడా బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా బుధుడు కాంబినేషన్ కాబట్టి బాగా డెవలప్ అవుతాయి. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. మ్యాథమెటిషియన్స్గా బాగా రాణిస్తారు. భాగ్యంలో బుధుడు ఉన్నాడంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి బుధుడు కూడా యోగిస్తాడు ఉంటాయి. ధనప్రాప్తిని కలిగిస్తాడు, వాహన యోగాన్ని కలిగిస్తాడు. కుజుడు దశమంలో కుజుడు దిగ్బలుడు, అంటే పవర్ఫుల్గా ఉంటాడు అనమాట. కుంభరాశిలో అంటే, అదే సింహరాశిలో అంటే మరింత పవర్ఫుల్. సో కేతుతో కలిసినాడు, మరింత అద్భుతం. సో అంటే మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉన్నతంగా రాణించబడతారు, పదవులు రావడానికి అవకాశం ఉంది. సెకండ్ పాయింట్ అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్. థర్డ్ పాయింట్ అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తే హై ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఉన్నట్టుగా ఉంటారు మీరు. మంచి ఆఫీసర్లుగా ఉండడానికి అవకాశం బాగా ఎక్కువ ఉందండి. కుజకేతువులు దశమంలో అంటే దిగ్భరత్వంలో చాలా బాగుంటారు అనమాట. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఫలితాలు బాగుంటాయి. అంటే ప్రమోషన్స్ కూడా వస్తాయి. అందుకే కుజుడు ప్రభావం కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్ముడుపోతుంటారు కదా, అవి కూడా వ్యాపారం కూడా చూస్తారు. 10th భావం వాడికి బాగా భూములు లేదా అపార్ట్మెంట్స్ అమ్ముడుపోతాయి. అంతే కాకపోతే అంటే అనుకున్నంత లాభాలు మాత్రం రాలేకపోవచ్చు, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదేమైనా చంద్రుడు మీకు 12th భావం ఉన్నాడు సార్. 9th హౌస్ లార్డ్, అంతే కదా, 10th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ 9వ ఇంటి వాడు మాత్రము మీకు మీ రాశిలో 12వ భావం ఉండడం వల్ల
బహుశా 6-7 తారీఖుల్లో మీకు విదేశ పర్యటన ఉంది. బంగారు ఆభరణాలు కొనుక్కోబోతున్నారు. అదే సన్మానాలు కూడా జరగబోతున్నాయి 6వ తారీఖు నుంచి 6-7 తారీఖుల్లో. మంచి అద్భుతమైన ప్రయాణాలు, వాహనాలు, బాగా డబ్బు ఖర్చు పెట్టాలు, అన్నదానానికి, అలాగే స్వామివారికి కిరీటాలు కానీ, బంగారం కానీ, వస్తువులు చేయించడానికి అలా డబ్బులు బాగా ఖర్చు పెట్టబోతున్నారు. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి అమ్మవారికి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి. ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడూ కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి. చండీ హోమం చేయించుకుంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మేమే ఉందండి, ఈ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అంత డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలను కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వలన మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.